కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2016-17 బడ్జెట్పై పారిశ్రామిక వర్గాల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. పారిశ్రామిక రంగానికి ఆశించిన మేరకు కేటాయింపులు జరగలేదని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పారిశ్రామిక సమాఖ్య అభిప్రాయపడింది. పన్నులు, రాయితీలు ఆశించినంతగా ఇవ్వలేదని భారత పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులు వ్యాఖ్యానించారు. పారిశ్రామిక రాలేదు అనలేం, కానీ నోటిఫికేషన్స్లో ఫర్దర్గా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, లేదని అనలేం. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ దీంట్లో మాత్రమే, డైరెక్ట్ ట్యాక్సెస్లో ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ఇన్కమ్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజు, తర్వాత సర్వీస్ ట్యాక్స్లో ఏమైనా వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అందులో జిఎస్టీ వచ్చే సమయంలో ఇవన్నీ ముట్టుకుంటే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ముట్టుకోలేదని మేము అనుకుంటున్నాము. అయినా ఇప్పుడు సర్వీస్ ట్యాక్స్ ఆల్రెడీ పెంచేశారు మనకు. కాబట్టి ఇవన్నీ చూస్తే జిఎస్టీ వచ్చినప్పటికీ మంచి ప్లాట్ఫామ్ ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు దాన్ని టచ్ చేయలేదని అనుకుంటున్నాం అంతే. ఫీల్స్ దట్ దిస్ ఇస్ అ పాజిటివ్ బడ్జెట్ అండి. కానీ ట్యాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు కొన్ని ఉన్నాయి. పర్టికులర్లీ మ్యాట్లో వి వేర్ వెరీ పర్టికులర్ అండి. మ్యాట్ తగ్గించాలని ఎప్పటి నుంచో కోరుతున్నాం, 10% తీసుకురమ్మని. కానీ ఈ బడ్జెట్లో దాని గురించి అడ్రస్ చేయలేదు. అడ్రస్ చేయకుండా అదర్ అన్అడ్రస్ సెక్టర్స్ కూడా తీసుకొచ్చేసారు మ్యాట్లోకి. పర్టికులర్లీ ఎస్ఈజెడ్స్ అవనివ్వండి, డివిడెండ్ ట్యాక్స్ అవనివ్వండి, ఏదవనివ్వండి, మ్యాట్ అవనివ్వండి, ఇవన్నీ సర్టన్ ఇష్యూస్ విచ్ ది ఫైనాన్స్ మినిస్టర్ హెస్ నాట్ అడ్రస్డ్.